హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టీఎస్పీఎస్సీలో ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ అయితే చూద్దాము. అదేంటంటే పంచవర్ష ప్రణాళికలు ఇచ్చి వాటి పీరియడ్ ఇచ్చారు. అందులో కరెక్ట్గా ఏది మ్యాచ్ అవుతుంది అని మనకిచ్చాడు. మొదటి ఆప్షన్ రెండో పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 వరకు అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్తో వాడదాం. మూడో పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 66 వరకు ఇచ్చాడు. నెక్స్ట్ నాలుగో పంచవర్ష ప్రణాళిక 66 నుంచి 71 వరకు ఇచ్చాడు. నెక్స్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక 51 నుంచి 56 వరకు ఇచ్చాడు. మ్యాక్సిమం అందరికీ మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసు కాబట్టి ఆన్సర్లో డి అనేది ఉంటుంది. సో డి అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎలిమినేట్ చేద్దాం. ఒక ఆప్షన్ని ఏని ఎలిమినేట్ చేద్దాం. తర్వాత ఇంకా 3 ఉన్నాయి మనకు. మూడిటిల్లో డి అనేది ఉంది. నెక్స్ట్ మనం రెండో పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది? 56 వరకు మొదటిదైతే రెండో పంచవర్ష ప్రణాళిక 56 నుంచి 61 వరకు ఉంటుంది. సో ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అంటే డిఏ అంటే మనకి రెండో ఆప్షన్ అనేటువంటిది లేదు. ఓకే, నెక్స్ట్ మూడో ఆప్షన్ బి. మూడో పంచవర్ష ప్రణాళిక 61 నుంచి 96 వరకు వచ్చింది. సో ఆన్సర్ ఇది. ఆన్సరు మనకి 4 డిఏబి. సో ఇలా మనల్ని కొంచెం ట్రిక్కీగా అడుగుతాడు కాబట్టి మనకి ఇయర్లు గుర్తుంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది గ్రూప్ 2లో అడిగాడు కాబట్టి మనం ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ బిట్లు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.